రామకృష్ణ పరమహంస గారి సమాజంలో ఎలా జీవించాలి అనే దాని మీద కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు. అలాగా ఒక ఆయన ఏమడిగారంట, ఈ రోజుల్లో మహాత్ములు చాలామంది ఉపన్యాసాలు ఇస్తున్నారు, మంచి పారిమార్థిక విషయాలే చెప్తున్నారు, శ్రోతలు భక్తులు ఆసక్తిగానే వింటున్నారు. కానీ ఉపన్యాసం నుంచి బయటికి రాగానే భక్తులు పూర్వస్థితికి మారిపోతున్నారు. ఆ ప్రసంగాల ప్రభావం ఏమీ ఉండడం లేదు. కారణం ఏంటి? అక్కడ విన్నంతసేపు అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటాం కదా. చెప్తారు చూడండి, ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము, ఇలాగా సత్సంగ వైరాగ్యం కూడా ఉంటుంది. అలాగా ఎవరైనా మంచి మాటలు చెప్తున్నప్పుడు అవునంటే ఇలా ఉండాలి, అయితే నేను ఇంకా కోపం తెచ్చుకోకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలని అనేసుకుంటాం. అక్కడ అనుకుంటామే కానీ మళ్ళీ ఉపన్యాసం అయిపోయింది, బయటకు రాగానే అవన్నీ మర్చిపోయి మళ్ళా ఎప్పుడు కోపం అవసరం ఉన్నా లేకపోయినా రావడము, మిగిలిన విషయాల మీద కామ్యాలు ఉండడం అవన్నీ కామన్ అయిపోతున్నాయి కదా. ఎందుకు అలా ఉంటున్నారు అని ఆయన అడిగితే మన రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్తున్నారంట, వినే వాళ్ళకంటే చిత్తశుద్ధి లేకపోతే, అంటే అసలు వినడం ఎందుకు అనేది తెలియకుండా మన మనస్సుని శుద్ధి చేసుకోవాలి. అందుకని మనం ఒక ఉపన్యాసం అనేది వింటాం. అంటే ఒక పాయింట్ అందులో పట్టుకున్నామంటే అది నేను అనుభవపూర్వకంగా దాన్ని ఫాలో అవ్వాలి అని అనుకున్నప్పుడే, నా జీవితంలోకి దాన్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడే ఒక ఉపన్యాసం విన్నా, ఒక మంచి మాట విన్నా దాని ప్రభావం మన మీద చూపిస్తుంది. మనకి అలా ఏం లేదు, ఏదో టైంపాస్కి అందరూ వెళ్తున్నారు నేనే వెళ్ళాను కూర్చున్నాను, వినేసాను వచ్చేసాను అంటే ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వదిలేయడం అంటారు కదా, ఆ రకంగా ఉంటుందన్నమాట. రాతిగోళ్ళు ఉంటాయి, అందులో మనం ఎంత మేకు కొట్టడానికి ట్రై చేసిన ఏమవుతుంది, అందులో దిగదు సరికదా, ఇది విరిగిపోతుంది. మామూలుగా సాధువులు కమండలాన్ని సొరకాయలతో చేసేవాళ్ళు ఇంతకుముందు. అవి మనం చూస్తాం కదా, చేతిలో పట్టుకుని ఉంటారు. ఇప్పుడు అది చేదుగా ఉందనుకుందాం, ఈయనతో పాటు అది తీర్థాలు తిరిగితే సాధువులో మార్పులు వస్తాయి. తీర్థాలు తిరిగినప్పుడల్లా ఇంకా ఇంకా ఆయనలో పాప విముక్తి అయ్యి ఇంకా ఇంకా ఆయనకి జ్ఞానం వస్తూ ఉంటుంది. అలాగని ఈ చేదు సొరకాయ ఏది ఉందో దాని చేదు పోతుందా అంటే దాని చేదు ఏమీ పోదు. ఎందుకంటే సహజంగా దాని స్వభావం ఏంటో అది మారడానికి, అది జ్ఞానాన్ని నేను సంపాదించడం లేదు కదా, అది ఒక వస్తువు అంతవరకునే. ఖచ్చితంగా ఇలా మారాలి అలా ఏం అనుకోదు. కానీ ఒక మనిషి ఎందుకు మారుతాడంటే అతను అలా అనుకుని వెళ్తాడు. తీర్థంలో మునిగితే అసలు తీర్థం గురించి కూడా తెలియకుండా అందరూ వెళ్తున్నారని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా వెళ్ళడం వల్ల వాళ్ళల్లో కూడా ఎటువంటి మార్పు రాదు. అసలు ఒక తీర్థానికి వెళ్తున్నాము, ఒక క్షేత్రానికి వెళ్తున్నాము అంటే అసలు ఎందుకు వెళ్తున్నాము, ఆ క్షేత్ర మహిమ ఏంటి, అలా వెళ్ళడం వల్ల నాకేం వస్తుంది, తర్వాత నా మనస్సుని నేను ఏ రకంగా మార్చుకోవాలి, లేకపోతే మార్చుకోవడానికి దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ అనుకొని వెళ్ళిన వ్యక్తికి మాత్రమే ఆ తీర్థాలు కానీ క్షేత్రాలు కానీ ఉపయోగపడతాయి. తప్పితే ఊరికనే డబ్బులు ఉన్నాయనో లేకపోతే టైంపాస్ కోసమనే వెళ్ళి వచ్చేవాళ్ళు ఎటువంటి మార్పు ఉండదు. కానీ అలాగనే ఏమవుతుందంటే ఒక సాధువులో ఎంత మార్పు వచ్చినా సరే ఆయన చేతిలో ఉండే ఒక చేదు సొరకాయతో చేసిన కమండలంలో మాత్రం ఆ చేదు పోదట. అయితే కేవలాలు పుస్తకాలు చదివినంత మాత్రాన పాండిత్యం వస్తుందా, పుస్తకాలు అన్ని చదివేసిన పాండిత్యంతో జ్ఞానం వస్తుందా అంటే అది వచ్చేది కేవలం విజ్ఞానం మాత్రమే. పుస్తకాలు చదివినంత మాత్రాన, దానిలో ఉన్న విషయాలు తెలుసుకున్నంత మాత్రాన మనిషికి జ్ఞానం రాదు. జ్ఞానం అంటే ఏంటి, భగవంతునికి సంబంధించిన ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఎలా వెళ్ళాలి ఆ మార్గాన్ని తెలియజేసేది జ్ఞానం. తప్పితే లోకల్లో ఉన్న ప్రతిదాని గురించి తెలుసుకోవడం, లేకపోతే కనీసం కొంతమంది అవి కూడా రామాయణము భారతం భాగవతం ఏం అడిగినా అందులో శ్లోకాలు చెప్పేసి అన్నీ చెప్పేస్తారు. చెప్పిన దేవునికి సంబంధించిన అంటే ఆ స్వామిని చేరుకోవాలనే ఆతృత కనుక వాళ్ళలో లేకపోతే ఎంత పాండిత్యం ఉన్నా సరే మనకి జ్ఞానం లేనట్టే అంటున్నారు. జ్ఞానము ఎప్పుడు వస్తుందట, కేవలం మనకి ఆతృత ఉండాలి, స్వామివారిని ప్రేమగా ఆయన పాదాలను చేరుకోవాలని ఉండాలి. తప్పితే చాలా పుస్తకాలు చదివినా చాలా రకాలు మనం పూజలు చేసేసినా మనకి జ్ఞానం రాదనమాట. అయితే మనం చాలామంది విషయాల్లో చూస్తూ ఉంటాం. కాళిదాసు అలాంటి వాళ్ళ విషయాల్లో చూస్తే నిజానికి ఆయన ఏమంటారు, చాలా మూర్ఖత్వంగా ఉండేవారు. లేకపోతే తులసిదాస్ చూసిన
వీళ్ళందరూ మోహంలోనో లేకపోతే అజ్ఞానంతోనో ఉన్న వాళ్ళని ఎప్పుడైతే భగవంతుడి ఆదేశం దొరికిందో వాళ్ళు ఎంత జ్ఞానమూర్తులుగా తయారైపోయారో, వాళ్ళకి ఏం సంవత్సరాలు పట్టలేదు, ఏ గురువులో కూర్చుని ఊరికినే బోధలై చేసేలేదు. వాళ్ళకి క్షణకాలంలోనే ఆ స్వామివారి ఆదేశం పొందగానే వాళ్ళల్లో విపరీతమైన చేంజ్ వచ్చింది. అంటే వాళ్ళలో విపరీతమైన జ్ఞానం వచ్చిందనమాట. అలాంటి వాళ్ళ జ్ఞానానికి కొరత ఉండదట. ఏ జ్ఞానం అయితే భగవంతుని ఆదేశానుసారము మనకి లభిస్తుందో, ఆ భగవంతుని మీద ప్రేమ మనకి ఎప్పుడైతే ఆ భగవంతుని అనుగ్రహంతోనే మనకి లభిస్తుందో అప్పుడు మన జ్ఞానానికి కొరత ఉండదు. అయితే ఏదో పబ్లిసిటీ ఉండాలి, ఏదో ఇప్పుడు పేపర్లోనో టీవీలోనో అంతట్లో వస్తేనే వాళ్ళు పెద్ద జ్ఞానమూర్తులా అంటే అలా అవసరం లేదంటున్నారు. కొంతమంది చాలా జ్ఞానమూర్తులు ఉంటారు, వాళ్ళు అస్సలు బయటికి ఎవ్వరికీ తెలియనీయకుండా బతుకుతూ ఉంటారు. ఇప్పుడు హిమాలయాల్లో వాళ్ళతో బతికే వాళ్ళు ఎవరు చాలా జ్ఞానమూర్తులు. చాలా జ్ఞానం ఉంటేనే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. అసలు అక్కడ ఉండడం అంటేనే సామాన్యమైన మనుషులకి చేతనవ్వలేని పరిస్థితి కదా. మరి అక్కడ ఉంటున్నారు వాళ్ళు అంటే ఏంటి, జ్ఞానంతో ఉన్నారు. అలా అని వాళ్ళకేం పబ్లిసిటీ అవసరం లేదు. వేరే వాళ్ళు అబ్బో ఈయన చాలా జ్ఞానవంతుడంట అనే మనం గొప్ప పొగడాల్సిన అవసరం కానీ అలా వినాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మనము రమణ భగవాన్ గారు, రామకృష్ణ పరమహంస గారు ఎవరు వినినా వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు. రోజులో కాసిన్ని మాటలు మాట్లాడతారు. ఆ ఒక్క మాటకు కూడా ఎంత మీనింగో చెప్పగలిగే వాళ్ళు ఉంటే ఆ ఒక్క చిన్న పదాన్ని పట్టుకొని వాళ్ళు గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అది జ్ఞానరాశి అనమాట. వాళ్ళు చెప్పే చిన్న మాట కూడా ఎంతో జ్ఞానంతో నిన్ను ఉంటుందన్నమాట. ఆ బోధలు అలా ఉన్నాయి కాబట్టి రమణ భగవాన్ అవని ఇంకోళ్ళు అవని ఎప్పుడో ఉన్నారు, అప్పుడెప్పుడో ఉన్నారు కాబట్టి అప్పుడు మాటలు మనం ఎవరు వినలేదంటే ఈరోజు మనం అందరూ వింటున్నాం కదా. మనం అందరూ వింటున్నాము. మన మనసులో ఏదన్నా మార్పు వస్తుంది అంటే ఆ బోధల వల్లనే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా చెప్పారంటే అది ఏమాత్రం వృధా పోదట. ఆ చిన్న పదాలు కూడా మన జీవితాన్ని మారుస్తాయి అన్నమాట. మన ఆలోచన పద్ధతిని మారుస్తాయి, మన మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏమంటున్నారు, అలాగ ప్రసంగాలకు వెళ్ళి ఆ మహాత్ముల మాటలు విని కూడా ఎవరైనా ప్రభావితం కాలేదు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అక్కడ వెళ్ళినప్పుడు ఆ గురువు గారి పాదాల మీద ధ్యానాన్ని లగ్నం చేసి ఆ వినిన మాటల్ని మన మనసులోకి, మన జీవితంలోకి మనం ఆహ్వానిస్తేనే మనలో మార్పు వస్తుంది. తప్పితే కేవలం ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయండి, వెళ్ళి ఆ గురువుగారి ప్రసంగాలు మేము విన్నాము అన్నంత మాత్రాన్ని ఏమన్నా వస్తుందంటే ఏమీ రాదంటున్నారు. అలాగా అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట, మనం ఏ రకంగా వాళ్ళని గ్రహిస్తున్నామని. సర్వం శ్రీ గురు చరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.